శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్ని కూడా గ్రహాలు ఇచ్చే ఫలాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్యులు డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఈ రోజు శుభ సమయాలు అలాగే దుర్ముహూర్తాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 19వ తేదీ బుధవారం. ఈరోజు దశమి ఉదయం 8 గంటల 44 నిమిషాల వరకు, అట్లాగే చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం వరకు, వర్జం సాయంత్రం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 6 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు. ఇక శుభ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 8 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దైవారాధన, దీపారాధన, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఈరోజు మీ నిత్య కార్యక్రమాలు ఆరంభించండి. మీ అందరికీ అదృష్టం వరిస్తుందని భావిద్దాం. ఈ రోజు విశిష్టత ఏంటి, అలాగే పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుందంటారు? ఈరోజు బుధవారం, బుధ సంబంధితమైనటువంటి వారం. ఈ బుధవారం తప్పనిసరిగా అన్ని రాశుల వారు లక్ష్మీ గణపతి ఆరాధన విశేషంగా చేయడం వలన ఉత్తమ ఫలితాలు వస్తాయి. బుధ మహర్దశ నడుస్తున్న వారు కానీ, అంతర్దశ బుధుడు ఉన్నవారు కానీ, మిథున రాశి వారు కానీ తప్పనిసరిగా ఒక గుప్పెడు పెసలని పావురాళ్లకు వేయడం ద్వారా కానీ, పెసలు నైవేద్యంగా చేసి పంచడం ద్వారా కానీ ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. నూతన కార్యరంగ ప్రయత్నాలు, నిర్ణయాలు తీసుకోవచ్చు. అట్లాగే ప్రయాణాలు ప్రశాంతంగా చేయొచ్చు. వర్తక, వాణిజ్య, వ్యవసాయ రంగం వారికి ఒకంత అనుకూల కాలం. ఈరోజు మేష, మిథున, సింహ, కన్య, వృశ్చిక, కుంభ రాశుల వారికి 100కి 25% మందికి మృత్యువార్తలు వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి వాతావరణం కలిగి ఉండాలి. దైవబలాన్ని, ఆత్మబలాన్ని, గ్రహబలాన్ని సహాయంతో ఇటువంటి అశుభవార్తలు వినకుండా ఈరోజు మీకు ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. ఫస్ట్ కాలర్ శంకర్పల్లి నుంచి దామోదర్ రెడ్డి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి మేడం. ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్తారా? తేజారెడ్డి అండి పేరు. ఏంటండి? తేజారెడ్డి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 4/4/1999. ఓకే. టైం ఏమో మార్నింగ్ 8:46 అండి. ఎక్కడండి ప్లేస్? శంకర్పల్లి. శంకరపల్లి అండి. ఓకే అండి. 1999. 1999లో పుట్టినటువంటి మీ బాబు జాతకరీత్యా గుర్తింపు పొందినటువంటి ఇతర రాష్ట్ర యూనివర్సిటీ నుండి
డాక్టరేట్ పట్టా పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి సంబంధితమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ జాతకుడికి సాధారణ ఆరోగ్యంతో పాటు కొద్దిగా వాతావరణ మార్పులలో వచ్చేటువంటి ఆరోగ్య ఇబ్బందులు కనబడుతున్నాయి. వీటిని ప్రధాన సమస్యగా మాత్రం తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఈ బాబుకి భాషా పండితుడిగాను కానీ సంస్కృత విద్య కానీ ఈ రెండు రంగాల్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలని, ఒక గుర్తింపు పొందేటువంటి ఒక మంచి వ్యక్తిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓవరాల్ గా ఈ జాతకం 22 సంవత్సరాల కాలం అదృష్ట జాతకంగా చెప్పవచ్చు. రైట్. మరో కాలర్ జమ్మల మడుగు నుంచి రామచంద్రారెడ్డి కాల్ చేశారు. నమస్కారం అండి. హలో. హలో, మీరు చెప్పండి మేడం. మీరే చెప్పాలి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి. ఓకే, మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్తారా? రామచంద్రారెడ్డి గారు. హలో. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో. ఓకే గురుగారు, ఈరోజు మీనరాశి వారికి సమస్యలు ఉంటే ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయంటారు? అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు 11 రాసుల యొక్క జాతకులకి ఏ ఏ సమస్యలు ఎలా సులభ ప్రయత్నాలతో పరిష్కరించుకోవాలని తెలుసుకున్నాం. ఈరోజు మీనరాశితో ఈ సమస్యల పరిష్కారాలకి సమాధానాలు అవుతున్నాయి. ఇక మరలా రేపటి నుంచి ప్రధానంగా లగ్న భావాలపై ఉన్నటువంటి ద్వాదశ భావాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క రెమెడీస్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీనరాశి వారు ఎవరి ధనం విషయంలో కూడాను హామీలు ఉండి సంతకాలు పెట్టవద్దు. తద్వారా మీరు ఆస్తులు కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. పసుపు కుంకుమ కలిపినటువంటి, అంటే పసుపు అనగా మనకు బజార్లో వాడేటువంటి పసుపు కంటే పచ్చి పసుపు కొమ్ములు పొడి చేసి అందులో నిమ్మరసం పిండి తద్వారా వచ్చేటువంటి ఆ కుంకుమని తిలకధారణ చేయండి. నిరంతరం దైవారాధనలో ఉండడం విశేషం. గురుడుకు సంబంధించినటువంటి ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలను కానీ, గురువుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కానీ, గురుడికి సంబంధించినటువంటి పుష్పాలను కానీ అందించే ప్రయత్నం చేయండి. ఈ మీనరాశి వారి ఇంటిలో తులసి మొక్క అనుకూలం కాదు. అట్లాగే ఇంటిలో దేవతా విగ్రహాలని ఉంచే ప్రయత్నం చేయకండి. విశేషించి సంవత్సరానికి ఒకసారి దేవాలయంలో మీకు నచ్చినటువంటి ఆరాధ్య దేవాలయంలో వస్త్రాలు పంచే ప్రయత్నం చేయండి. అట్లాగే స్త్రీ సలహాలను, అంటే భార్య యొక్క సలహాలను తీసుకోవడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అట్లాగే అవకాశం ఉన్నంత వరకు దుర్గా సప్తసతి పారాయణం చేసుకోండి. మనకొక చెడు అలవాటు, అది మీనరాశి వారి శాపం. దారిలో ప్రయాణించేటప్పుడు కానీ, ఖాళీ సమయంలో కానీ నోటిలో ఉన్నటువంటి లాలాజలాన్ని బయటకు రోడ్ల మీదకు మాత్రం ఉమ్మి వేయడం వల్ల అది మీకు శాపంగా మారుతుంది. చిన్న బంగారపు ముక్క పసుపు కలిపి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి నిరంతరం పూజా మందిరంలో ఉంచండి. అది మీకు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ 12 రాసుల వారు సర్వ సౌఖ్యాలు పొందాలని ఆశిస్తూ ఆశీర్వచనం చేస్తూ, రేపటి రోజున జాతక చక్రంలో ద్వాదశ స్థానాల్లో, అంటే 12 స్థానాల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు చేసేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటికి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. రేపటి రోజున రవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వ్రాసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి.
మరో కాలర్ వెంకటేశ్వరరావు ఆత్రేయపురం నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయిదండి 17/3/90 అండి. ఓకే. 17/3/90 నీలిమ అండి. ఓకే, టైం చెప్తారండి? ఉదయం 6:30 అండి. ఆత్రేయపురం పుట్టింది? ఇటుకు రచ్చగొడవల్లో పుట్టిందండి. ఓకే. చూడండి గురుగారు చెప్తారా, వినండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఛానల్ నుంచి చేస్తున్నామండి. మా అమ్మాయి అండి 90వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ పాప జాతకరీత్యా 23 సంవత్సరాల 7 మాసాల తరువాత శుభకార్య రంగ ప్రయత్నాలు చేయడం ఈ జాతకానికి ఎంతైనా అవసరం. వివాహం అనంతరం వచ్చేటువంటి వైవాహిక జీవితం ప్రశాంతంగా సుఖవంతంగా సాగుతుంది. సాధ్యమైనంత వరకు మనకు తెలిసినటువంటి వ్యక్తి చేత, మీకు నమ్మకమైన వ్యక్తి చేత అమ్మాయికి తోలు చెప్పులు కాకుండా మామూలు సాదాసీదా చెప్పుల్ని అమ్మాయి చేత దానం చేయించండి. స్త్రీలకు దానం చేయించండి. తద్వారా రజో దోషం తొలగిపోయి తప్పనిసరిగా అమ్మాయికి మంచి వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరో కాలర్ లక్ష్మి రేపల నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కుటుంబం గురించి అండి. కుటుంబం గురించా? అంటే పర్టికులర్ గా ఎవరి? మా పాప తీస్తాను. ఓకే. మేము అబౌవ్ 40 అండి. ఓకే, మీ అమ్మాయి తీస్తారు. 31/5/1993 1993 సాయంత్రం 5:20 అండి, రేపల్లెలో. ఓకే అండి, మీ అమ్మాయి జాతకం ద్వారా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి, మా పాపది మాది. ఓకే అండి, గురుగారు చెప్తారు, వినండి. ఈ 180వ ఎపిసోడ్లో మనకు ఒక గొప్ప ప్రశ్న ఏంటంటే మా కుటుంబం ఎలా ఉంటుంది అన్నటువంటి ఈ జాతకురాలు అదృష్టవంతురాలని చెప్పాలి. ఎందుకంటే ఎవరు నా గురించి ఎలా ఉంటుందండి, లేకపోతే నా జాతకం ద్వారా మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఒక జాతకురాలు యొక్క జాతకం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ జాతకం మొత్తము ఆ కుటుంబానికి అనుకూలంగా మారుతుంది. సో 90లో పుట్టినటువంటి 93లో పుట్టినటువంటి లక్ష్మి గారి యొక్క పాప జాతకరీత్యా సో వారి కుటుంబం ఎదిగినంత మాత్రాన దానికి మనం వాళ్ళకి అనుకూలంగా అయితే మనం చెప్పలేము. ఉన్న వాస్తవాలు మనం ప్రయత్నం చేయాలి. గత 4 సంవత్సరాల కాలము నుండి నేటి వరకు ఈ కుటుంబంలో ఒకరికి విడిచి ఒకరికి ఏదో ఒక మానసిక అస్థిరత్వంతో పాటు ఏదో ఒక అనారోగ్య వాతావరణం, ఈ నెలలో ఖర్చు లేదు అనుకోగానే అనుకున్నటువంటి రెండవ రోజే మళ్ళీ ఏదో ఒక ఆర్థిక ఖర్చు కనబడతాం. సో వ్యవసాయ అనుకూల ఏ రంగంలో కూడా ఏం చేసినా అది ప్రతికూల ఫలితాలు రావడం, అట్లాగే కుటుంబంలో ఒక వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం ఈ జాతకానికి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. సో ఈ 93 డేట్ ఆఫ్ బర్త్ రీత్యా లక్ష్మి గారి అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారికి అనుకూలమైన కాలం ఆగస్టు 27వ తేదీ నుంచి 6 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఇంతవరకు మీరు జీవితంలో ఎటువంటి సుఖాలు అనుభవించలేనటువంటి ఆనందం ఆగస్టు 27వ తారీఖు నుంచి 7 సంవత్సరాల పాటు మీరు పరిపూర్ణంగా ఆనందించవచ్చు. నిరంతరం కొంతమంది సమస్యలతో ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపుకి ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడుతుంది. ఆ తర్వాత మీకు ఏడవడానికి కూడా అవకాశం దొరకదు. కాబట్టి ఏడవడం యోగమే కానీ రోగం కాదు. కాబట్టి కష్టాలు భగవంతుడు కష్టాలు పెట్టి సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి తర్వాత మళ్ళీ మనం కష్టపడదామన్నా అవకాశాలు ఉండవు. మీరు ఏదైనా కష్టపడదలుచుకుంటే, మీరు ఏదైనా బాధతో ఏడవదలుచుకుంటే ఆగస్టు 27వ తారీఖు దాకా ఏడవండి. ఆ తర్వాత మీరు ఏడవడానికి అవకాశాలు ఉండవు. అంత ఆనందకరమైన రోజులు, మంచి ఫలితాలు ఉంటాయి.
మీకు దగ్గరలో ఉన్నటువంటి అల్లూరు లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏదైనా ఒక గురువారం పానకం వడపప్పు చేయించి నలుగురికి పంచండి. ఆ రోజు నుంచే మీకు అదృష్టం అనుకూలంగా మారుతుంది. మరొకరు పద్మావతి మంగళగిరి నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. హలో, పద్మావతి గారు చెప్పండి, ఎవరి గురించి నమస్తే తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు పద్మావతి, మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నమస్తేనండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. పద్మావతి గురువు గారు. గారికి నమస్కారం అండి. నమస్కారం. మా బాబు గురించి తెలుసుకోదలుచుకున్నానండి. 7/7 హలో చెప్పండి. 7/7/1995 ఓకే. ఉదయం 10:40 పాప పేరు నాగసింధుజ. నాగ సింధుజ. అవునండి. 97. చదువు, వివాహం. 95. 7/7/1995. 95లో పుట్టినటువంటి నాగసింధుజ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ జ్యోతిష్యంలో ఒక ప్రధాన ఎన్ని సమస్యలున్నా కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఏ పురాతన దేవాలయం ప్రాంతంలో ఎంతమంది నివాసులున్నా, ఉదాహరణ మంగళగిరి నరసింహస్వామి ఆలయం స్వయం వ్యక్తం స్వయంభూ దేవాలయాలు. స్వయంభూ దేవాలయాలకు యోజన దూరంలో ఉన్నటువంటి ఏ కుటుంబీకుడైనా సరే సర్వసుఖాలని పొందగలుగుతాడు. ఉదాహరణకి మనకు తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించాలంటే తిరుపతి గ్రామవాసులకి అంత ఉపయుక్తంగా ఉండడు. అట్లాగే మనం మంగళగిరిలో ఉంటూ లక్ష్మీ నరసింహస్వామి వారికి దర్శనాన్ని మనం ఏం పోతానులే అనేటువంటి భావన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడే మనకు సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. 95లో పుట్టినటువంటి మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ ఊళ్ళో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 3 స్వాతి నక్షత్రాలకు, స్వామివారి నక్షత్రం స్వాతి, 3 స్వాతి నక్షత్రాలు స్వామివారికి కళ్యాణం చేయించండి. అక్కడి నుంచి ఆమెకి విద్యావృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి, అట్లాగే వైవాహిక జీవితం సానుకూలంగా జరుగుతూ ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి భర్త వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు 3 స్వాతి నక్షత్రాలు స్వామివారికి కళ్యాణం చేయించండి. 4వ నక్షత్రానికి మీ ఫలితాలు ఎలా ఉంటాయో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి. మరిన్ని కాల్స్ తీసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరో కాలర్ కర్నూలు నుంచి విజయ్ గారు కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 9/2/86. 9/2/86. అవును మేడం. ఎర్లీ మార్నింగ్ 3:15. 3:15. మీ బ్రదర్ పేరు చెప్తారండి? మహేష్ అండి. మహేష్. ఓకే అండి, గురుగారు చెప్తారు. 9/2/86 మార్నింగ్ 3:15. 86లో పుట్టినటువంటి మీ సోదరుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 1 సంవత్సరం 7 మాసాల క్రితం జరిగినటువంటి ఒక తప్పిదం వారి జీవితానికి శాపంగా మారిందని చెప్పాలి. ఆలోచన విధానం, తీసుకున్న నిర్ణయాలు, చిన్న చిన్న పొరపాట్లు, అంటే ఇక్కడ ఆలోచించి చేసేటువంటి పనులు ఆమోదాలు, అనాలోచితంగా చేసే పనులు ప్రమాదాలు అన్నట్లుగా ఈ జాతకుడి యొక్క వ్యక్తిత్వం కానీ ఆలోచన విధానం కానీ ఒకంత ఇబ్బందికరం. సో మౌనమే ప్రతిదానికి సమాధానం. ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి సమయం. ఈ సంవత్సరం ఎటువంటి దుష్పరిణామాలు రాకపోయినా సాధారణ ఫలితాలతో ఉండే అవకాశాలున్నాయి. 86లో పుట్టినటువంటి మీ సోదరుడి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 2014 మే నెల తర్వాత అనుకూల కాలంగా మారుతూ జీవితంలో ఇక స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
2014 మే వరకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి తప్ప అనుకూల ఫలితాలు మాత్రం ఇవ్వవు. అట్లాగని ప్రమాదకర పరిస్థితులు ఏవి లేవు అని చెప్పవచ్చు. మరో కాలర్ వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా అబ్బాయి గురించి మా అబ్బాయి ద్వారా మా కుటుంబం గురించి తెలుసుకోవాలనుకున్నా అండి. మా అబ్బాయి పేరు గౌతమ్ రవిచంద్ర సాయి అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 26 మే 2000 అండి. ఓకే. హైదరాబాద్. తీసుకోవచ్చు. 2000 మేలో పుట్టినటువంటి మీ బాబు జాతకరీత్యా ఈ బాబు పుట్టుక మీ పాలిటి వరంగా భావించండి. 2000 సంవత్సరంలో పుట్టినటువంటి ఏ మాసంలో పుట్టినా, ఏ తేదీ పుట్టినా, ఏ తిథిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా వారి యొక్క జాతకరీత్యా వారి కుటుంబంలో ఆనందకర వాతావరణాలన్నీ కూడాను 2014 మార్చి నుంచి అనుకూలంగా ఉంటూ 22 సంవత్సరాల కాలం అటు బాబుకి మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వనరులతో పాటు నూతన గృహ నిర్మాణ పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతూ జీవితంలో 2027వ సంవత్సరం వరకు ఆనందదాయకంగా ఉండవచ్చు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా దైవారాధన, దీపారాధనతో నిరంతరం దైవాభావంతో ఉండండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మా వ్యూస్ ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదం. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి Zee 24 గంటలు.